ఒబిసిటీ ఓవర్ వెయిట్ పార్ట్ 3 హ్యాపీ హార్మోన్స్ కి వెయిట్ కి సంబంధం ఏంటి? 25-27 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి మీ లైఫ్ లో ఒక స్టాటిక్ సిచ్యువేషన్, ఒక మొనోటనీ సెట్ ఇన్ అయిపోతుందని చెప్పుకున్నాం. మొనోటనీ అంటే ఏంటంటే ఒకే పని తిరిగి తిరిగి చేయడం వల్ల మీకు దాంట్లో పెద్ద ఎక్సైట్మెంట్ ఏమీ ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే మీరు రాంగ్ హ్యాబిట్స్ కి అలవాటయ్యే ఛాన్స్ పెరుగుతుంది. రాంగ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, ర్యాండమ్ సెక్షువల్ ప్రాక్టీసెస్, హై క్యాలరీ ఫుడ్. ఫస్ట్ 4 నేను మెన్షన్ చేసిన వాటికి సోషల్ స్టిగ్మా ఉంది. అదే ఫుడ్ అనుకోండి, ఎవరూ మైండ్ చేయరు. సో హై క్యాలరీ ఫుడ్ కి అడిక్ట్ అవడం మొదలు పెడతారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడుండే లేటెస్ట్ టెక్నాలజీలో మనిషికి ఎక్సర్సైజే లేదు. ఇంటి నుంచి కూర్చొని మీ మొబైల్లో ఆన్లైన్ బుక్ చేసేస్తే నేరుగా మీ ఇంటికే ఫుడ్ వచ్చేస్తుంది. రెస్టారెంట్ దాకా వెళ్లే పని కూడా లేదు. నెక్స్ట్, గంటల తరబడి టీవీనో, ల్యాప్టాపో, మొబైల్లో చూస్తూ అలా కుర్చీలో కూర్చుండిపోతారు, లేదా కౌచ్ లో ఉండిపోతారు, లేదా బెడ్ మీద ఉండిపోతారు. ఎన్ని గంటలు గడిచిపోతుందో కూడా మీకు తెలియదు. ఒక పక్క రాంగ్ ఫుడ్ చాయిసెస్, 2 ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇంకా మీరు హెల్దీగా ఉండాలి, ఫిట్ గా ఉండాలి, కరెక్ట్ వెయిట్ ఉండాలంటే అది ఎలా పాసిబుల్ ఒకసారి ఆలోచించండి. దీనికి సొల్యూషన్ ఏంటి? మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యే టెక్నిక్స్ ఏంటి? రేపు వీడియోలో మళ్ళీ మాట్లాడదాం.